అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జూలై 10వ తేదీన జమన్మడుగు టౌన్లో ఒక హోండా యాక్టివా స్కూటీ బండి థెఫ్ట్ అయింది. దాని మీద మా జమన్మడుగు సిఐ గారు, వాళ్ళ సిబ్బంది, వాళ్ళ ఎస్ఐ గారు ఇన్ఫర్మేషన్ పెట్టి దీనిలో పాత నేరస్తుల మీద నిఘా వేయడం జరిగింది. అందులో భాగంగా మనకు ఆల్రెడీ పాత నేరస్తులైన అబ్దుల్ రజాక్, షేక్ గైబుసావలి, వినుకొండ నాయబ్ రసూల్, వనం రామ్ చరణ్, షేక్ పెదమస్తా, వీళ్ళ ఐదుగురు గతంలో కూడా వీళ్ళకి మోటార్ బైక్ అఫెండర్స్ వీళ్ళు. తర్వాత వీళ్ళ కొంతమంది మీద గంజా కేసు కూడా ఉంది. వీళ్ళ మీద ఇన్ఫర్మేషన్ పెట్టి ఈరోజు ఉదయం వాళ్ళని పొద్దుటూరు రోడ్లో అరెస్ట్ చేసి మొత్తం టోటల్గా 9 వెహికల్స్, అంటే అందులో 9 వెహికల్స్లో మన జమ్మలమడుగు అర్బన్ పిఎస్లో ఒకటి, ఒట్టిమిట్ట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో చేసింది ఒకటి, తామంచిపట్నంలో చేసిన బండి ఒకటి, ఓర్వకల్ పోలీస్ స్టేషన్లో చేసింది. ఈ 4 కాకుండా ఇంకొక 5 వెహికల్స్ హైదరాబాదు, కర్నూలు ఏరియాలో చేశామని చెప్పారు. అవి వెరిఫై చేయాల్సింది. దాంతోపాటు వీళ్ళు క్రైమ్కి వాడుతున్న వీళ్ళ వాహనాన్ని కూడా సీజ్ చేసి వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరూ ఒక విధంగా చెప్పాలంటే అంతర్రాష్ట్ర నేరస్తులు, అంతర్జిల్లా నేరస్తులు, అంతర్రాష్ట్ర నేరస్తులు, అంతర్జిల్లా నేరస్తులు. వీళ్ళందరినీ పట్టుకొని దాదాపు ఈ 9 బండితో దాదాపు సుమారు 10 లక్షల రూపాయలు ఖరీదు చేసే ప్రాపర్టీ గల వెహికల్స్ని సీజ్ చేయడం జరిగింది. ఎస్పీ గారు వీళ్ళందరికీ రివార్డు పంపిస్తామన్నారు. మేము రివార్డు పంపిస్తాం. విజయవంతంగా ఈ టీముని న్యాప్ చేసి ఒక 10 వెహికల్స్ సీజ్ చేసినందుకు గాను జమ్మలమడుగు సిఐ లింగప్ప గారిని, ఎస్ఐ హైమావతి, ఇంకా వాళ్ళ టీంని అభినందిస్తూ ఉన్నారు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.